క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, పౌలు శీల అనేవారు ఇద్దరు కూడా ఒక దినాన వెళ్ళారు ఒక ప్రాంతానికి. ఓ దయ్యాన్ని వెళ్ళకొట్టినప్పుడు గ్రామపు పెద్దలందరూ వచ్చి వాళ్ళని పట్టుకుని బెత్తములతో బాగా కొట్టి సరసాల్లో బంధించారు. ఇది కనీసం మీరు పుట్టిన దగ్గర నుంచి 1,173 సార్లు విన్నారు. ఇప్పటి వరకు కూడా మీకు గుర్తులేదు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక, మిమ్మును బట్టి దేవుని నామం ఘనపరచబడును గాక. ప్రియమైనటువంటి వారులారా, వాక్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ముమ్మారు బెత్తముల చేత కొట్టబడి తిని, ఒకసారి రాళ్ల చేత కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఓ పడవలో ప్రయాణం చేస్తున్నారు, ఆ పడవ పగిలిపోయింది. ఓ చెక్క దొరికింది, ఆ చెక్క మీద అలాగ పడుకున్నాడు. ఒక రాత్రి అంతా పడుకున్నాడు, ఒక పగలంతా పడుకున్నాడు, అలాగ పడుకున్నాడు. అలల చేత, అంటే అలలు అట్లా వస్తూ ఉంటాయి కదా, అలల చేత కొట్టుకుంటా ఆ ధరకు వచ్చాడు. ప్రియులరా, సముద్రంలోనే చనిపోవలసిన వాడు, ఆహారం లేదు, నీళ్లు లేవు, పలకరించేవాళ్ళు లేరు, అలా పడుకున్నాడు అంతే. పడుకొని కొట్టుకొని అలాగ దరికి చేరుకున్నాడు. ప్రియులరా, దరికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి లేచాడు, వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పౌలు గారికి దేవుడు కృప అనుగ్రహించడానికి గల కారణాలు చెప్తున్నాను. ఎందుకు కృప ఇచ్చాడంటే, కృప అంటే నీకు నాకు ఉచితంగా ఇచ్చేది కాదు. అది దాని వెనక మన ఎంతో పరిచర్య ఉండాలి, దాని వెనక మన ఎంతో కష్టం ఉండాలి, దాని వెనక మన ఎంతో కన్నీళ్ళు ఉండాలి, దాని వెనక మన ఎంతో ప్రయాస ఉండాలి. ప్రయాసపడందే ప్రతిఫలం రాదు. ప్రియులరా, గమనించవలసిన వారమై ఉంటున్నాం. బహుగా కష్టపడి శ్రమపడి రాత్రింబగళ్ళు శ్రమ అనుభవించినట్లు చూస్తున్నాం. 26వ వచనం, అనేక పర్యాయములు ప్రయాణములోను నదులలో ప్రయాణం చేసినప్పుడు ఆపదలు వచ్చాయి. దొంగల వలనైనా, నేను ప్రయాణం చేస్తుంటే చాలా సందర్భాల్లో దొంగలు వచ్చి నన్ను కొట్టి నా దగ్గర ఏమైనా దొరుకుతుందేమో దోచుకోవాలని చూశారు. అలాంటి సందర్భాలు కూడా నేను నా జీవితంలో ఎదుర్కొన్నాను. నా స్వజనుల వలన, నా రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో, నా బంధువులు ఎవరైతే ఉన్నారో, వారి వల్ల నాకు శోధనలు వచ్చినాయి, వారి వల్ల నాకు బాధలు వచ్చినాయి, వారి వల్ల నాకు కష్టాలు వచ్చినాయి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అయితే అలా చెప్పాడు. నేనైతే ఏం చెప్పాలి తెలుసా అండి, మాకు దేవుడు ఇచ్చిన సంఘం వల్ల, సంఘం ఇచ్చే బిడ్డల వల్ల, వాళ్ళు మాట్లాడలేకపోవటం వల్ల, వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేకపోవటం వల్ల నేను దినదినము గాయపరచబడుతున్నాను, దినదినము నలగొట్టబడుతున్నాను, కొరడా కంటే ఎక్కువ కొట్టినట్టుగా బాధ అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొరడా పెట్టి కొడితే, మందు రాసుకుంటే ఒకరోజు పోతే అది పోయింది, కానీ జీవితాంతం ఇదే బాధగా. ఏమని, మా గొర్రెలు పేరుకు మాత్రమే క్రైస్తవులు, మా పిల్లలు వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేరు, మా పిల్లలు వాక్యపు లోతుల్లోకి వెళ్ళలేరు, మంచి పరిచర్య చేయలేరు. ఈ బాధ జీవితాన్ని పీడించి 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 పిప్పు చేసేది. ప్రియులరా, మనిషికి తిండి లేకపోయినా బతకొచ్చు, హలో, ఆహారం లేకపోయినా బతకొచ్చు, గుండెలో దిగులుంటే బతకలేడు, క్షీణించిపోతాడు మనిషి. దేని గురించి? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వీరుడి కంటే ఎక్కువ సంతోషం లేదంటున్నాడు. ఓ క్రైస్తవ కుటుంబం అభివృద్ధి చెందుతుందంటే, వాక్యపు లోతుల్లోకి నడిపించబడుతుందంటే అదే ఆనందం. ప్రియులారా, ఇక్కడ స్వంత జనుల వల్ల ఇబ్బందులు పడ్డాడు, దొంగల వల్ల ఇబ్బందులు పడ్డాడు. వెళ్ళేటప్పుడు దొంగలు వచ్చి కొట్టి ఆయన ఇబ్బంది పెట్టారు. స్వజనుల వల్ల, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల ఇబ్బందులు పడ్డాడు, ఆపదల్లో ఇబ్బంది పడ్డాడు. అన్యజనుల వలనైనా, ఏమండి, క్రీస్తుని ఎదగని ప్రజలు కూడా ఆయన ఇబ్బంది పెట్టినట్లుగా బైబిల్ చూస్తున్నాం. నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. తర్వాత పట్టణంలోను, ఆపదలోను, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపదలో. వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారండి. ఎవరిళ్ళు? కపట సహోదరులండి. పైకోడు మాట్లాడతారు, లోపల ఒకటి పెట్టుకుంటారు. పైకేం వందనాలు అన్నయ్య అంటారు, తర్వాత లోపల వాళ్ళ మనసులో ఏముంటుందండి? తిట్టుకుంటుంటారండి. కపట సహోదరులు, ప్రేమ ఉన్నట్టుగా నటించేవాళ్ళు, భక్తున్నట్టుగా నటించేవాళ్ళు, ప్రార్థనా పరులుగా నటించేవాళ్ళ జీవితం ఇక్కడ అవసరం లేదండి. ప్రభు కొరకు త్యాగంతో బ్రతికే విశ్వాసులు సంఘానికి కావాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళంట? కపటముతో నిండుకున్న వాళ్ళ వల్ల నాకు శ్రమలు వచ్చినాయి, వాళ్ళ వల్ల నాకు ఆపద వచ్చింది,
వాళ్ళ వల్ల నాకు బాధ వచ్చింది. నేను ఒక మాట చెప్తానంటారా, వాక్యం ఎప్పుడైతే మన గుచ్చుకుంటుందో, అరే మంచిగా నేను చెప్పలేదు ఈరోజు వాక్యం అని అనిపించింది. అలా కాకుండా ఎదుటి వాళ్ళకి ఎవరికెవరికో గుచ్చుకునే మాటలు వచ్చినాయి అనుకోండి, సూపర్ చెప్పాడు ఇవాళ పాస్టర్ గారు వాక్యం అనుకుంటాం. వాక్యం నీకు గుచ్చుకుందంటే దాన్ని సరి చేసుకోవటానికి అర్థం. ఓకేనా? మనలో ఏ పొరపాటు ఉన్నా లేకపోయినా మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. నీలో ఏ పొరపాటు ఉందో ఎవరికి తెలిసిద్ది? ఎవరికి తెలిసిద్ది? నీకే తెలిసిద్ది, నీకు తెలిసిద్ది. కాబట్టి అందుకని దావీదు మహారాజు, నాలో ఏమైనా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో దాన్ని పరీక్షించు నాయన, పరిశోధించు నాయన, ఏది ఏమైనా నీ కృప మాత్రం నాకు దూరం కానియొద్దని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలాగే మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. తర్వాత మనం చూద్దాం, ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగారం. తరచుగా ఏం పడ్డాడండి? జాగారం అంటే వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేవాడు. ఆకలి అవుతూ ఉండేది. ఎవరింటికి వెళ్ళి ఆహారం అడిగేవాడు కాదు. వండుకోవడానికి స్తోమత ఉండేది కాదు. ఆ గుడారంలో, ఆయన కట్టుకున్న గుడారంలో కూర్చుంటే కడుపులో ఆకలి అవుతుంటే నిద్ర పడుతుంది ఎవరికన్నా? నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టకపోవటం వల్ల కూర్చుని జాగారాలు చేస్తూ ఉండేవాడంట, ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అలాగ స్తుతించాడండి. జాగారంతోనూ ఆకలితోనూ దప్పికతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఏమండి, చలి పుట్టితే కనీసం దుప్పటి కూడా లేనటువంటి పరిస్థితి అండి. మంచి వస్త్రాలు కూడా లేవు. దిగంబరత్వంతో నా జీవితాన్ని గడిపాను, చలితో బతికాను. ఏమండి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ తర్వాత అంటున్నాడు, ఇంకనూ చెప్పవలసినవి అనేకముగా ఉన్నవి. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారేమో. ఇవి కాదు, ఇంకా చెప్పవలసినవి అనేకముగా ఉన్నవి. అలాంటి ఆపదల గుండా నేను నడిచాను, అలాంటి బాధల గుండా నేను నడిచాను, అలాంటి ఇబ్బందుల గుండా నేను నడిచాను అని చెప్తున్నాడు. ఇవి కాక సంఘములన్నిటిని గురించిన చింత. ఏమండి, ఆయన ఏ సంఘానికి లేఖ రాసి పంపించాడో ఆ సంఘములన్నిటి గురించిన చింత నా గుండెల్లో ఉంది, బాధ నా గుండెల్లో ఉంది. ఎవరెలా ఉన్నారో చూడండి, ఆ మాట అన్నాడు, ఈ భారము ఇదియుగాక సంఘములన్నీ గురించిన చింతయు నాకు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగు. ఒకసారి కాదు, ప్రతిదినము భారం కలుగుతుంది, బాధ కలుగుతుంది. సంఘములో ఉన్న వ్యక్తులు, సంఘ పరిచర్య, సంఘ విధానాలు ఎలా ఉన్నాయో అని వాటి గురించి ఆలోచన చేస్తే నేను బహుగా బలహీనమైపోతున్నాను, బహుగా క్షీణించిపోతున్నానని చెప్తున్నాడు. 29వ వచనం చదువుదాం. ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడును కానా? ఎవడైనను తొట్టుపల్లెనా, నాకును మంట కలగదా? ఎవరైనా పడిపోతున్నారేమో, ఎవరైనా తొట్టిల్తున్నారేమో, అలాంటి సమయంలో నాకు అర్థమవుతుంది, అప్పుడు నేను భయపడుతున్నాను అంటున్నాడు. తర్వాత చదువుదాం, ముందుకెళ్ళిపోదాం. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమేగా సంగతులు గూర్చి. ఇంకేముందండి సంగతులు? అతిశయపట్టకేముందండి? నా బలహీనతను బట్టి నేను అతిశయపడుతున్నాను, నాకు వచ్చిన శ్రమను బట్టి నేను అతిశయపడుతున్నాను. ఇదేంటి? శ్రమను బట్టి అతిశయపడతావేంటి? బలహీనతను బట్టి అతిశయపడతావేంటి అంటే, బలహీనతలో దేవుడు తన కృప అనుగ్రహిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా చెప్దామా? బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటండి? కృప అనుగ్రహిస్తున్నాడు. అందుకని నాకు వచ్చే బలహీనతను బట్టి నేను సంతోషపడతాను ఎప్పుడు. ఎందుకంటే దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నన్ను త్రోసివేయడు కాబట్టి. తర్వాత నేను అబద్ధం ఆడుట లేదనియు నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు నన్ను ఎరుగున. ఆయన నా బ్రతుకేంటో ఆయనకు తెలుసు. నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడటం లేదు, నేను చెప్పేది సత్యమని మీరు గ్రహించాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మాట అంటున్నాడు, దమస్కలో నిన్న అధిపతి నన్ను పట్టకోరి కావలి ఉంచి దమస్కీల పట్టణముకు భద్రము చేసెను. అప్పుడు నేను ఈ కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి తప్పించుకుని పోతిని. దేవునికి స్తోత్రం. ఎన్నో ఇబ్బందులు, రాజు చేతులు కూడా పడిపోయా. నేను ఒక కిటికీ గుండా, గంపల గుండా దింపబడి అక్కడి నుంచి నేను తప్పించుకుని వచ్చాను. ఇన్ని శ్రమలు పడ్డాడు కాబట్టి, ఇన్ని బాధలు పడ్డాడు కాబట్టి దేవుడు
పౌలు గారికి ఏమి ఇచ్చాడంటే ఈ మాట చదువుదాము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. చేతుల పైకి ఎత్తి చెబుతామా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చక్కగా చెప్తున్నాడు ప్రియుడా. ఈ శ్రమలన్నీ అనుభవించాడు కాబట్టి ఈ శ్రమల ద్వారా ఆయనకి ఏమొచ్చిందంటండి, కృప అనుగ్రహించబడింది. రెండో మాట మీకు చెప్పాను, ఏమండి, మనకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి అని అంటే దేవుని కాపుదల్లో మనం ఉన్నాం కాబట్టి. అలాంటప్పుడు దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ కృప మనకి కావాలి అంటే క్రీస్తు నిమిత్తము శ్రమ పడాలి, క్రీస్తు నిమిత్తము మనము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి, ప్రయాసపడాలి ప్రభు పరిచర్య కొరకు. అలా చేసినప్పుడు దేవుని కృప మనల్ని విడిచిపెడుతుంది. ఇక మూడవ కారణంలోకి వెళ్ళిపోదాం. మొదటి కారణం, పాపం చేసినందుకు పనిష్మెంట్ వస్తుంది, అప్పుడు మనం దేవుని కనికరం కొరకు ఎదురు చూసి ప్రార్థన చేసుకోవాలి. రెండవది, ఏ తప్పు చేయకపోయినా మన మీదకి శ్రమ వస్తుందంటే దాని కొరకు దేవుని కాపుదల్లో మనం ఉన్నామని గుర్తించి అప్పుడు దేవుని కృప కొరకు, అనగా ఆ వస్తున్న శ్రమల నుంచి బయటికి వెళ్ళాలని దాని కొరకు మనం దేవుని కృప కొరకు ఎదురు చూడాలి.